జ్యోతిష్యం నిజంగా నిజమా? అని ఒక స్టూడెంట్ నన్ను క్వెషన్ అడిగాడు. జ్యోతిష్య శాస్త్రాన్ని జడ్జ్ చేసేంత శక్తి నాకు లేదు గానీ, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు కరెంట్ జనరేషన్‌లో చాలామంది జ్యోతిష్యులు ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్‌ని యూజ్ చేసి జ్యోతిష్యం చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారున్నారు. ఆయన పుట్టినటువంటి టైంలో, ఆయన పుట్టినటువంటి ప్లేస్‌లో చాలామంది పుట్టి ఉంటారు. మరి అందరూ సూపర్ స్టార్స్ అయ్యారా? డెఫినెట్‌లీ కాలేదు. నాకు తెలిసినంత వరకు మన గత జన్మలో చేసినటువంటి కర్మల ప్రభావం, ఈ జన్మలో చేసేటువంటి కర్మల ప్రభావం, ఈ జన్మలో మన మీద చాలా ఉంటది. ఇప్పుడు కరెంట్ జనరేషన్‌లో జ్యోతిష్యులు డేట్ ఆఫ్ బర్త్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్‌తో పాటు కర్మల యొక్క ప్రభావాన్ని చూడగలిగే వాళ్ళు మన పక్కన ఉన్నారా? అంటే అది ఒక $1,000,000,000 క్వెషన్. జ్యోతిష్యం నిజమా? అబద్ధమా? నమ్మొచ్చా? నమ్మకూడదా? ఇవన్నీ పక్కన పెడితే నాకు తెలిసినది, నేను నమ్మేటువంటి ఒక విషయం. మదితో విధిని జయించవచ్చు. మనోబలం గట్టిగా ఉందంటే నీ విధి రాతను కూడా నువ్వు మార్చుకోవచ్చు. సో, హ్యావ్ స్ట్రాంగ్ అండ్ ఫోకస్డ్ మైండ్.